జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం శ్రీమద్ రామాయణం బాలకాండ చెప్పుకుంటున్నాం కదా. సో 8వ భాగం శ్రీమద్ రామాయణంలో ఏం చెప్పుకున్నాం? మనం గంగావతరణం చెప్పుకున్నాం. విశాలుడు అనే రాజు కథ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత దానితో పాటు ఒక ఇంద్రుడి కథ కూడా చెప్పుకున్నాం కదా. అదితికి సపర్యలు చేసిన ప్రదేశమే విశాలుడు నిర్మించిన పట్టణం అని చెప్పుకున్నాం. అలాగే ముసలితనం, రోగాలు, మరణం లేకుండా ఉండాలని చేసిన క్షీరసాగర మదనం, దితికి సపర్యలు చేస్తూ దితి గర్భాన్ని ఇంద్రుడు ఏడుగా చీల్చిన వైనం, వారికి 7 లోకాలలో వాయు సమూహముల అధిపతులుగా గినట్లుగా వరాన్ని ఇచ్చి వాళ్ళని మరుత్తులుగా లోకమంతా పరిపాలించు మారుతాలుగా వరం ఇవ్వడం తెలుసుకున్నాం. తర్వాత వీళ్ళ అహల్య గౌతముల ఆశ్రమానికి రావడం, అహల్య శాప విమోచన వృత్తాంతం, ఇవన్నీ కూడా క్రిందటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 9వ భాగం శ్రీమద్ రామాయణం బాలకాండలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, వీళ్ళందరూ కలిసి అంటే అహల్య శాపం అయిపోయిన తర్వాత మిథిలా నగరానికి చేరుకుంటారు. ఇప్పుడు ఈ మిథిలా నగరానికి చేరడం, శతానందుడు అంటే అహల్య గౌతముల పుత్రుడు అన్నమాట. అక్కడ పురోహితుడిగా ఉంటాడు జనకపురిలో. అక్కడ శతానందుడు విశ్వామిత్రుడి చరిత్ర అంతా కూడా రాముడికి వివరించడం, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ. ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాదుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. విశ్వామిత్రుడు మనకు తెలుసు, బ్రహ్మర్షి అయిన తర్వాత బ్రహ్మర్షి ఎలా అవుతాడు అనేది ముందు ముందు తెలుసుకుంటాం. బ్రహ్మర్షి అయిన తర్వాత రాముడే ఉపాయం అని తన రక్షణ బాధ్యత అంతా కూడా రాముడికి అప్పగించేశాడు. తనది తాను అనే ఈ రెండింటిని విడిచిపెట్టేసి రాముడితో ఉన్నాడు ఇప్పుడు. ఇలాగే మన అందరం కూడా భగవంతుడే శరణమని నమ్మి అన్ని భారాలను ఆ కర్మలను భగవత్ ప్రీతి కోసం సమర్పించేవాళ్ళు విశ్వామిత్రుడి లాగానే మోక్షాన్ని పొందుతారనమాట. అలా మోక్షాన్ని పొందిన వాళ్ళలో విశ్వామిత్రుడు అలాంటివాడు. అతడు ఏం చేశాడు? రాముడే రక్షకుడు అనుకున్నాడు. విశ్వామిత్రుడు తన రక్షణకి సాధనంగా ఉన్న అస్త్రాలన్నిటినీ, విద్యలనన్నిటినీ కూడా రాముడికి సమర్పించేశాడు. ఇంకా తాటకని, మారీచని, సుబాహులని రామునిచే అంతమొందించుకున్నాడు. తర్వాత తోవలో కామాశ్రమం ఒకటి దాటాడు, సిద్ధాశ్రమానికి చేరాడు. అలాగే భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసించాడు. అందుకని అలా విశ్వసించిన వాళ్ళకి అవిద్య అని, ఆ పుణ్యం, పాపకర్మలు అన్నీ కూడా భగవంతుడి అనుగ్రహంతో తొలగిపోతాయట. తనని ఇంతకాలం అంటిపెట్టుకున్న అవిద్య వల్లనే అన్ని దోషాలు వచ్చాయి. ఆ దోషాలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినాయి అనమాట. ముక్తుడైనట్లే ఇంకా ఈ విశ్వామిత్రుడు అనమాట. అయితే ఈ శరీరం వదిలిన తర్వాత నిత్యంగా ఆనందధామాన్ని అంటే పరలోకాన్ని చేరి మళ్ళా రాకుండా ఉండడమే మనిషి అన్నవాడికి లక్ష్యం అన్నమాట. సరే, అయితే ప్రారంధ కర్మ ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రారంధ కర్మ ఉన్నంత వరకు కూడా శరీరంతో ఉండాలి, కర్మాచరణ చేయాలి, తప్పదది. అందుకే తాటక అని అవిద్యనేమో రాముడు అంతమొందించేశాడు. తను చేసుకోగలడు, కానీ రాముడికి అప్పగించాడు తన భారం అంతా, తన రక్షణ బాధ్యత. అందుకే తన అస్త్రాలని, విద్యలని అన్నిటినీ కూడా రాముడికి ఇచ్చేశాడు కదా విశ్వామిత్రుడు. అవిద్యని అప్పుడు రాముడు ఏం చేశాడు? అవిద్య అంటే తాటకని అంతం చేశాడు.
ఆమె పిల్లలు మారీచ సుబాహులు కదా. అంటే వాళ్ళు ఎవరు? సంచిత కర్మ, ఆగామి కర్మ అని మనం తెలుసుకున్నాం. అంటే ఒకదాన్నేమో పూర్తిగా భస్మం చేశాడు, ఒకదాన్నేమో దూరంగా చిమ్మివేశాడు అనమాట. ఇలా 6 రాత్రులుగా యజ్ఞం చేయబడిన యజ్ఞానికి అంటే మన ఆత్మ కంటే 6 దోషాలని కూడా తొలగించి సిద్ధిని కలిగించాడు రాముడు విశ్వామిత్రుడికి కదా. కానీ సిద్ధికే యాగం చేసినా కూడా వెంటనే విశ్వామిత్రుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోలేదు. ఇప్పుడు పూర్వపు విశ్వామిత్రుడు కాదు ఆయన. ఎలాంటి వాడు? రామలక్ష్మణులతో కలిసి ఉండి వాళ్ళతోనే ప్రసంగిస్తున్నాడు, వాళ్ళకే ఎన్నో కథలు చెప్తున్నాడు. చెప్తూ మిథులకి చేర్చాడు. అలాగే భగవంతుడే శరణమని నమ్మిన వాడెప్పుడు కూడా భగవంతుని అనుగ్రహంతోనే సంచిత ఆగామ కర్మలు అంతమొందించుకోవాలి. తెలుసు కదా మనకి. సంచితం అంటే పూర్వజన్మల నుంచి వచ్చిన కర్మలు, ఆగామి అంటే రాబోయే జన్మల్లో చేసే పాపాలు కూడా అన్నమాట. ఇవన్నీ అంతమొందించుకున్న తర్వాత శరీరం ఉన్నంతకాలం అంటే ఈ ప్రారబ్ధ కర్మ ఉన్నంతకాలం భగవద్భాగవతుల సహవాసంతో జీవించాలి. ఇది మనకి రామాయణం విశ్వామిత్ర చరిత్ర మనకు చెప్తుంది. అందుకే భగవత్ సంబంధం ఉన్న కథలనే అనుసంధానం చేస్తూ ఉండాలి. అనుసంధానం చేయడం తెలుసు కదా. స్వాధ్యాయం వినడం, ఈ ప్రవచనాలు వినడం, స్వాధ్యాయం చేయడం, భగవంతుడికి సంబంధించిన కథలనే అనుసంధానం చేస్తూ ఉండాలంట. అలాగే మనం తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తాము అంటే పవిత్రమైన క్షేత్రాలలో, పవిత్రమైన దేశాలలో నివసించాలి, ఉండాలి కొంతకాలం. విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణులతో కలిసి ఉండి విష్ణు పాదాల నుండి ఆవిర్భవించిన హరి జటాజుటాన్ని అలంకరించిన గంగా వృత్తాంతాన్ని స్మరించుకున్నాడు. తను స్మరించుకున్నాడంటే వీళ్ళకి చెప్పాడు కదా. అలాగే దేవతల కోసం త్యాగం చేసిన పరమశివుని శక్తిచే ఆవిర్భవించిన కుమార స్వామి వృత్తాంతాన్ని కూడా స్మరించుకున్నాడు. ఎందుకు? భగవద్భాగవత కథలు చెప్తూ ఉండాలని చెప్పారు కదా అట్లా. అలాగే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు ఎన్నో చెప్పలేము. వానినే అవి పాలు అంటారు. ఆ పాలని క్షీరసాగరంగా భావించి వాటిని మదించి అమృతాన్ని అంటే మోక్షాన్ని పొందొచ్చు అని సముద్ర మదనంతో మనకి చెప్పారు ఇంతవరకు. ఇహ అహల్య వృత్తాంతం ఏమవుతున్న వృత్తాంతంతో రాముని అహంకారరహితమైన మనస్థితిని చూపించిందంట. అంటే ఇలా విశ్వామిత్రుడు శరణాగతుడుగా, రాముడు భగవానుడిగా భావిస్తే శరణాగతుడు సిద్ధి పొందడానికి ఎట్లా ప్రవర్తించాలో విశ్వామిత్రుడు నిరూపించాడు. అలాగే రాముడు మానవుడుగా విశ్వామిత్రుడిని గురువుగా భావించినప్పుడు శిష్యుడు గురువు వద్ద ఎలా ప్రవర్తించాలో ఈయన నిరూపించారు ఇద్దరు. విశ్వామిత్రుడు ఏం చెప్పాడు? తాను శరణాగతి చేసినట్టు రాముడు భగవానుడిగా భావించి సిద్ధిని పొందడానికి ఎట్లా ప్రవర్తించాలో విశ్వామిత్రుడు చెప్పాడు మనకి, తన చరిత్ర ద్వారా చెప్పాడు. అలాగే రాముడు ఒక మానవుడిగా ఆవిర్భవించాడు కదా, మహావిష్ణువే, కానీ ఇప్పుడు మానవుడు కదా. ఆయన విశ్వామిత్రుడిని గురువుగా భావించినప్పుడు ఒక శిష్యుడు గురువు వద్ద ఎలా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలో నిరూపించాడు రాముడు అన్నమాట. ఇలా ఒకవైపు దైవంగా, ఒకవైపు నరుడుగా రాముడు ఇక్కడ మనకి వివరించాడనమాట, ప్రవర్తించాడనమాట. ఇలా రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు మిథిలా నగరానికి చేరాడు. మిథిలలో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు కదా, ఆ యజ్ఞశాలను చేరుకున్నాడు. అక్కడ వేల కొలది అంటే అనేక దేశాల నుంచి వచ్చిన వేదాధ్యయనాలు చేస్తున్న బ్రాహ్మణులకి అక్కడ క్వార్టర్స్ లాగా ఉన్నాయి. అక్కడ ఋషులకి ఆవాసాలు కల్పించారనమాట. ఆ ఋషులు వాణిని అన్నిటినీ చూస్తూ రాముడు విశ్వామిత్రుడితో అంటున్నాడు, మనం ఎక్కడుంటాము అని అడిగాడు. అంటే విశ్వామిత్రుడు ఒక పవిత్రమైన ప్రదేశంలో తమకి నివాసాన్ని కల్పించాడనమాట. ఇక మహర్షి యజ్ఞవాటకానికి వచ్చాడు అని వినంగానే జనక మహారాజు తన పురోహితుడు శతానందుడితో కూడి స్వాగతం చెప్పడానికి ఎదురొచ్చాడు. అలాగే మహాత్ములైన ఋత్వికులందరూ తొందరగా మంత్రులతో విశ్వామిత్రునికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అక్కడ
మరి ఋత్విక్కులు అంటే ఎవరు? అక్కడ యజ్ఞం చేయించడానికి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి విశ్వామిత్రుడికి పూజ చేశారనమాట. విశ్వామిత్రుడు ఆ పూజని స్వీకరించి రాజుని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. రాజా, యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోందా అన్నాడు. అక్కడ ఉన్న మునులు పురోహితులు వారికి తగినట్లుగా వాళ్ళని కుశలం అడిగాడు. అప్పుడు జనక మహారాజు చాలా చాలా సంతుష్టుడై ఆ మునులతో విశ్వామిత్రుడిని మిగిలిన వాళ్ళని కూడా, తనతో పాటు ఋషులు కూడా వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక ఆసనాల మీద కూర్చోమని ఆసనాలని సిద్ధం చేశాడు అనమాట. అప్పుడు రాజు విశ్వామిత్రుడితో ఋత్వికులతో మునులతో కలిసి కూర్చున్నారు అందరూ. అప్పుడు జనక మహారాజు ఇట్లా చెప్తున్నాడు, ఇప్పుడు కదా నా యజ్ఞం సఫలమైంది. మీ దర్శనంతో యజ్ఞ ఫలం కూడా సిద్ధించినట్లు అనిపిస్తోంది. నేను ధన్యుడయ్యాను. నిజంగా మీరు మా యజ్ఞ వాటికానికి రావడం అని అంటేనే నేను మీ చేత అనుగ్రహింపబడినట్లుగా భావిస్తున్నాను అని. ఇంకా యజ్ఞానికి 12 రోజులు మిగిలింది. తర్వాత వాడి దేవతలు అయితే వచ్చి వాళ్ళ భాగాలను స్వీకరించడానికి వస్తారు అన్నాడు. ఇలా పలికి చెప్తున్నాడు. ఇంకా అడుగుతున్నాడు, మీ వెంట ఉన్న 2 పిల్లలు ఎవరు? ఎంత చక్కగా ఉన్నారు, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు వెలుగుతున్నట్టుగా ఉన్నారే, చాలా బాగున్నారు. ఈ ఖడ్గాన్ని, అమ్మల పొదిని, ధనస్సుని ధరించి ఉన్నారు. అందంలో అయితే అశ్విని దేవతలకు సమానంగా ఉన్నారు. ఇప్పుడే యవనంలోకి అడుగు పెడుతున్నట్టున్నారు. దేవలోకం నుండి తమకే దిగి వచ్చిన దేవతల్లాగా అనిపిస్తున్నారు. వీరు ఇంత సుకుమారంగా ఉన్నారు కదా, వీళ్ళు నడిచి ఎలా రాగలిగారు? వీరు ఎవరి కుమారులు? వీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళకి పోలికలు ఉన్నాయి అని వీళ్ళెవరో చెప్పండి అని జనకుడు అంటే ఆ 2 గురించి చెప్తూ విశ్వామిత్రుడు, వీళ్ళు దశరథుడి పిల్లలు, సిద్ధాశ్రమానికి వచ్చారు, రాక్షసులని కూడా చంపారు. అక్కడ నుండి వస్తూ ద్రావల విశాల నగరాన్ని దర్శించారు. అహల్యతో కలిసిన గౌతముని ఆశ్రమాన్ని కూడా చూశారు. అహల్య గౌతములు కూడా వీరిని బాగా సేవించారు. ఆ తర్వాత మీ ఇంట్లో గొప్ప ధనస్సు ఉందని విని చూడాలని ఇక్కడికి వచ్చారు అని చెప్పి మాత్రం ఊరుకున్నాడు. ఇంకేం చెప్పలేదన్నమాట. విశ్వామిత్రుడు వెంటనే అక్కడ శతానందుడు ఉన్నాడు కదా, ఎవరు ఆయన? విశ్వామిత్రుడు రాముడు అహల్యను చూశాడు, గౌతముడితో కలిసినాడని చెప్పిన మాటలు విని వారి కుమారుడు అన్నమాట ఈయన. అలాగే జనకుడికి పురోహితుడు ఆయన శతానందుడు ఎంత ఆనందపడిపోయాడు అనమాట. శతానందుడు ఎవరు అంటే గౌతముడికి జ్యేష్ఠపుత్రుడు అనమాట ఈయన. ఆయన కూడా చాలా తపస్సు చేశాడు. రాముడిని దర్శించి ఆశ్చర్యపడ్డాడనమాట. కూర్చుని ఉన్న రామలక్ష్మణ్ చూసి విశ్వామిత్రుడితో అడుగుతున్నాడు, ఎంతకాలం నుండి దీర్ఘమైన తపస్సులో ఉన్న మా అమ్మని ఈ రాజపుత్రులు రాముడికి చూపించారా? మా అమ్మ రామునికి పూజ చేసిందా? అలాగే పూర్వం జరిగిన వృత్తాంతమంతా రాముడికి చెప్పారా? అలాగే మా అమ్మ ఎన్ని బాధలు పడిందో రామునికి చెప్పారా? మా తల్లిదండ్రులు ఇద్దరు కలిశారా? మా జనకుడు గౌతముడు రాముడిని పూజించాడా అని ఎన్నో క్వశ్చన్స్ అని వేస్తున్నాడు అనమాట. శ్రీరామ్ అని ఏమేమో అడుగుతుంటే అతని మాటల్లో ఉన్న రహస్యాన్ని తెలిసింది విశ్వామిత్రుడికి అనమాట. శతానందుడు చెప్పిన మాటలను అర్థాన్ని తెలుసుకున్నట్టుగా చెప్తున్నాడు. శతానంద, చేయవలసిందంతా కూడా నెరవేర్చాను. మహామునితో భార్య అయిన అహల్య కలిసింది. విశ్వామిత్రుడి మాటలు విని శతానందుడు ఇలా అంటున్నాడు, అదృష్టవశంతో మీరిప్పుడు ఇక్కడికి వచ్చారు. ఈ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఎలాంటి వాడో తెలుసా అని రామలక్ష్మణులకి చెప్తున్నాడు అనమాట. ఈ విశ్వామిత్రుడు మామూలు వాడు కాదు, చాలా ఊహించలేని శక్తి గలవాడు. అందరికీ నీకు ఇతడు తప్పకుండా హితాన్ని కలిగించే సమర్థుడు అని. ఎంతటి భాగ్యశాలి, లోకంలో మరొకళ్ళు ఎవరు లేరు రామ. ఈయన ఎవరనుకున్నా కుశికపుత్రుడు విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. ఆయన మహాతపస్సంపన్నుడు. అలాగే అతని వృత్తాంతాన్ని నీకు జరిగినట్లుగా నీకు చెప్తాను విను అని ఆ శతానందుడు విశ్వామిత్రుడి చరిత్ర అంతా కూడా మొదటి నుండి చెప్పడం ప్రారంభించాడు. ఎవరి ముందు?
ఇక్కడ మంత్రులు, ఋషులు, పురోహితులు, రామలక్ష్మణులు అందరూ కూర్చుని ఉండంగా ఆయన కథని చెప్తున్నాడు, విశ్వామిత్రుడు కథని. ఆయనలే ఏమాత్రం కోపమన్నా కూడా చెప్తుంటే కోపగించుకునేవాడు, కానీ ఆయన వింటున్నాడు, ఆయన చరిత్రని ఆయనే వింటున్నాడు అని విశ్వామిత్రుడి చరిత్రనంతా కూడా మొదటి నుండి శతానందుడు చెప్పడం మొదలు పెట్టగానే నిజమే కదా, ఒక శిష్యుడు గురువు యొక్క చరిత్రను అంతా తెలుసుకోనడం అంటే కూడా మహాభాగ్యమే అనుకున్నాడు రాముడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆయన గొప్పదనాన్ని, గురువు యొక్క చరిత్రను తెలుసుకొని ఆయన గొప్పదనాన్ని తెలుసుకుంటే ఆ గురువు మీద భక్తి పెరుగుతుంది కదా. అందుకే శతానందుడి విశ్వామిత్ర చరిత్రని చెప్తున్నాడు అనమాట. ఇతడు అసలు రాజుగా చాలా కాలాన్ని రాజ్యాన్ని పరిపాలించాడు అని. ఎవరు? విశ్వామిత్రుడు. అన్ని విద్యలలో ఆరితేరినవాడు, ప్రజలకి హితాన్ని కలిగించడంలో కూడా చాలా శ్రద్ధ గలవాడు. ఈయన తండ్రి గాది. అతడెవరు అంటే కుశినాభుడి కుమారుడు. మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. కుశినాభుడు బలవంతుడైన రాజు. అతని తండ్రి ఎవరు? కుశుడు. కుశుడు ఎవరు? ప్రజాపతి పుత్రుడు. ఇలా గొప్ప వంశానికి చెందినవాడు ఈ విశ్వామిత్రుడు. అనేక వేల సంవత్సరాలు రాజుగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకప్పుడు చతురంగ బలాన్ని సమకూర్చుకొని ఒక అక్షోహిణి సైన్యంతో భూప్రదక్షిణం చేయాలి అని బయలుదేరాడనమాట. అలా నగరాలని, రాష్ట్రాలని, నదులని, పర్వతాలని, ఆశ్రమాలని తిరుగుతూ వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే అసలు రేర్ ట్రీస్ అంటే చాలా అక్కడ భిన్న జాతులు అంటారు కదా, చాలా రకాలైన వృక్షాలు ఉన్నాయి, అనేకమైన లేళ్ళు గుంపలు ఉన్నాయి, ఇంకా లేళ్ళు కూడా అన్నమాట. అలాగే ఎప్పుడు కూడా సిద్ధులని, దేవతలని, గంధర్వులు వీళ్ళందరూ కూడా, దానవులు కూడా ఆశ్రమాన్ని అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ ప్రశాంతంగా ఉంది, ఆ జింకలతో ఆ ప్రశాంతంగా ఉందన్నమాట. బ్రహ్మర్షులందరూ ఎక్కువగా అక్కడ అధిక సంఖ్యలో నివసిస్తున్నారంట. దేవర్షులు వస్తున్నారు, తపస్సు చేసి సిద్ధి పొందిన వాళ్ళు, అలాగే జలం మాత్రమే పానం చేసే ఋషులు కూడా ఉన్నారంట. వాలకిల్యులు అంటే ఈ తల కిందలుగా చెట్టుకు వేలాడుతూ తపస్సు చేసేవాళ్ళు అనమాట, వాళ్ళు ఉన్నారు. అలాగే వైఖాసనులు, ఎంతమందో ఋషుల ఆశ్రమంలో ఉన్నారనమాట. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక ఫలాలని తింటూ అసలు జపం హోమం చేసుకుంటూ ఉంటారనమాట అక్కడ. ఇలా ఈ వశిష్ఠాశ్రమం బ్రహ్మలోకంలాగా కనిపించిందంట. రెండవ బ్రహ్మలోకమా అన్నట్టుగా ఉన్న ఈ వశిష్ఠాశ్రమాన్ని కూడా దర్శించాలి అని విశ్వామిత్రుడు వెళ్ళాడు ఆశ్రమంలోకి. విశ్వామిత్రుడు వెంటనే వశిష్ఠుడికి నమస్కరించి కుశలం అడుగుతున్నాడు. వశిష్ఠుడేమో విశ్వామిత్రుడికి స్వాగతం చెప్పాడనమాట. అతను కూర్చోడానికి ఆసనం ఇచ్చాడు. అలాగే వాళ్ళకి ఆతిథ్యం చేయడానికి అన్నట్టు ఫలాలను తెచ్చి సమర్పించాడు. వశిష్ఠుడు ఇలా దాన్ని విశ్వామిత్రుడేమో దాన్ని చక్కగా స్వీకరించి వశిష్ఠుడిని కూడా విశ్వామిత్రుడు కుశల ప్రశ్నలు వేశాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఒక రాజు కదా, మరి రాజుని ఏమని అడుగుతారు, వాళ్ళ ఇంట్లో విషయాలే కాదు కదా. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, మన విషయాలు అడుగుతారు, మీ పిల్లలు బాగున్నారా, మీ అమ్మ నాన్న బాగున్నారా, ఇంతవరకే అడుగుతారు. కానీ అక్కడ అడిగేది రాజు వచ్చాడు కాబట్టి విశ్వామిత్రుడు ఏమని అడుగుతున్నాడు, రాజ్యంలో ప్రజల్ని ధర్మంతో పరిపాలిస్తున్నావా, రాజులు ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తిస్తున్నావా లేదా, సేవకులందరూ నీకు వశంలో ఉన్నారు కదా, అలాగే శత్రువులందరూ కూడా నీకు లోబడే ఉన్నారా, అలాగే సైన్యం, ధనాగారం, మంత్రులు అందరూ సమృద్ధిగా ఉన్నారా, కుమారులు, మనములు అందరూ కుశలమా అని అడిగితే అన్నీ బాగున్నాయి అని చెప్పాడు అన్నాడు, సమాధానం చెప్పాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత వశిష్ఠుడు అన్నాడు, రాజా మీకు సైన్యంతో మీకు అందరికీ ఆతిథ్యం ఇవ్వాలని నా కోరికగా ఉంది అన్నాడు అనమాట. మేము ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అన్నారు. అంటే నువ్వు ఈ దేశాన్ని పరిపాలించే రాజు కదా, రాజు అంటే అతిథిగా వచ్చావు కనుక మిమ్మల్ని తప్పకుండా మేము ఆతిథ్యం ఇవ్వాలి, అది ఇవ్వడం న్యాయం అని చెప్పి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పగానే విశ్వామిత్రుడు అంటున్నాడు,
మీరు మాకు ఆతిథ్యాన్ని ఇచ్చేశారు ఆల్రెడీ. మీరు పలికిన ఇంత మంచి మాటలే మాకు సత్కారం. మీ ఆశ్రమంలో ఉన్న ఫలాలతో అర్ఘ్యాన్ని ఇచ్చి మాటలే పాద్యంలాగా ఆచమనంలాగా సమర్పించి మేము సంతృప్తి పొందాము, వెళ్ళి వస్తాము అని నమస్కారం చెప్పి వెళ్ళబోయాడనమాట. అని మీ మీ చూపు మీ ఆశీర్వాదం మాకెప్పుడు ఉండాలి అని అంటుంటే వశిష్ఠుడేమో నిర్బంధిస్తున్నాడు, ఆతిథ్యం స్వీకరించే వెళ్ళాలి అని. అంటే రాక వచ్చాడు కదా, ఒక రాజు వచ్చాడు. సరే అంత నిర్బంధిస్తున్నాడని ఈయనకేంటి విశ్వామిత్రుడికి ఇంతమంది సైన్యం, చాలామంది, ఒక అక్షోహిణి సైన్యంతో వచ్చాడు కదా, అంతమందికి ఒక ఆశ్రమంలో ఏం పెట్టగలడు ఆయన, ఊరికే అంటాడు కానీ అనుకుంటున్నాడు. అందుకనే వద్దు అంటున్నాడు. కానీ ఈయన మాత్రం చేసి వెళ్ళాల్సిందే అని నిర్బంధించాడు వశిష్ఠుడు. సరే ఇంకా అతని నిర్బంధాన్ని కాదనలేక సరే మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి అని విశ్వామిత్రుడు చెప్పాడనమాట. అలా అప్పుడు వెంటనే శబళ అనే ఒక ఆవుని ఆహ్వానించాడు వశిష్ఠుడు. ఆ ధేనువు ఎలా ఉంది, ధేనువు అంటే ఆవు కదా, కామధేనువులాగా ఏది కావాలంటే అది ఇవ్వగలదన్నమాట అని వశిష్ఠుడు శబళకి చెప్తున్నాడు. దాని పేరు శబళ అనమాట. శబళ సైన్యంతో కూడిన రాజుకి తగిన భోజనాన్ని సత్కారాన్ని కల్పించు అన్నాడు. కోరినట్లుగా ఏది కోరితే అది వర్షించగల శక్తి ఉంది నీకు. కాబట్టి వీళ్ళందరికీ అన్నపానాలేంటి, నంజుళ్ళేంటి, పానీయాలేంటి, భక్ష్యాలేంటి, భోజ్యాలేంటి అన్నీ సృష్టించు అని చెప్పాడనమాట. వశిష్ఠుడు ఆజ్ఞాపించగానే శబళ ఏం చేసింది, వాళ్ళందరికీ ఏవి ఇష్టమో వాటి అన్నిటినీ ఏర్పాటు చేసింది క్షణాల్లో. చెరుకు రసాలేంటి, మద్యములేంటి, మత్తు పదార్థాలు, విలువైన తాగుళ్ళు, భక్ష్యాలు అన్నీ తయారు చేసింది. ఇంకా వేడివేడిగా ఉన్న అన్నం రాసులు పర్వతాల్లాగా సృష్టించింది. రకరకాలైన పాయసాలు, పిండి వంటలు తయారైనవి. పెరుగు అయితే కావలుగా పారిందంట. అన్ని రకాల రుచులతో, ఇంకా అన్ని ద్రవాహారాలే కాదు అన్నీ సృష్టించింది. 6 రుచులు ఉన్న అన్ని పదార్థాలు సృష్టించింది అనమాట. సైన్యం అంతా కూడా ఆ పదార్థాలన్నింటినీ తిని ఎంత ఆనందాన్ని పొందారు. తర్వాత ప్రజలు అంతఃపురం కూడా వశిష్ఠుడు చేసిన సత్కారానికి అందరూ ఆనందపడిపోయారు. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణులు, పురోహితులని, మంత్రులకు కూడా వాళ్ళకి తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, అలా గిఫ్ట్ ఇచ్చి సత్కరించాడు అనమాట. ఓ వశిష్ఠ మహర్షి, నిజంగా నువ్వు మాతో పూజింపదగిన నీవు మమ్మల్ని పూజింపవు, కానీ విశేషమైన సత్కారాలు చేసావు, చాలా సంతోషమైంది. కానీ ఒక్క మాట చెప్తాను ఆలకించు అని. ఈ శబళ అనే ఈ గోవు ఉంది కదా, ఈ గోవుని నాకు ఇచ్చే అన్నాడు. దీనికి బదులుగా నీకు కొన్ని వేల గోవుల్ని ఇస్తాను. ఈ గోవుల్లోనే శ్రేష్టమైంది కదా అన్నట్లు శ్రేష్టమైన వస్తువులన్నీ కూడా ఎవరి దగ్గర ఉండాలి, రాజు దగ్గర ఉండాలి. అందుకనే నీ ధర్మంగా నీ గోవుని మాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడి మాటలు విని వశిష్ఠుడు, రాజా నువ్వు వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల గోవుల్ని ఇచ్చినా సరే, బంగారాన్ని వెండిని ఇచ్చినా సరే, నేను ఈ శబళ అనే గోవుని మాత్రం ఇవ్వను అని చెప్పాడు. ఇంకా ఎందుకు అంటే, ఈ గోవు నాకు దూరం అయితే నేను అసలు సహించలేను. నాకు ఈ గోవుపైనే ఆధారపడి ఉన్నాను, నా ప్రాణం కూడా దీని మీదే జరుగుతోంది. సో అగ్నిహోత్రమైన బలిహోమం, స్వాహాకారం, వషట్కారం, నేను చేసే ఉపాసనలన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాయి. ఇది నా సర్వస్వం. అందుకని ఈ శబళని నీకు ఇవ్వలేను అని చెప్పాడు. విశ్వామిత్రుడికి ఆ గోవుని ఎట్లయినా పొందాలి అని పట్టుదల ఎక్కువైపోయింది. మరల వశిష్ఠుడితో ఇంకా ఆశ చూపిస్తున్నాడు. బంగారు గొలుసులతో, బంగారు మొలకడ్డలతో, బంగారు అంకుశాలతో 14,000 ఏనుగులు ఇస్తాను నీకు. తెల్లని గుర్రాలు పూంచిన బంగారు రథాలను ఇస్తాను. 800 బంగారు రథాలను ఇస్తాను, తెల్లని గుర్రాలతో సహా. మంచి జాతికి చెందిన కాంబోజా దేశాల్లో పుట్టిన 11,000 గుర్రాలను కూడా ఇస్తాను. మంచి వయసులో ఉన్న రంగురంగుల గోవులను 1,000,000 ఇస్తాను, 1,000,000 గోవుల్ని ఇస్తాను.
రత్నములు బంగారంగా నువ్వు ఎంత కావాలో అడుగు, అంత ఇస్తాను, నాకు మాత్రం ఈ శబళనివ్వు. ఇలా అని చెప్పంగానే వశిష్ఠుడు నేను ఇవ్వలేను అని చెప్పి ఊరుకున్నాడు. విశ్వామిత్ర, ఇది నాకు ఒక రత్నం, ఇదే నాకు ధనం, ఈ గోవే నాకు సర్వస్వం, ఈ గోవే నాకు జీవితం, అన్నీ అన్ని యజ్ఞాలు కూడా ఈ గోవే, ఏ కోరికైనా వర్షించగల ఈ గోవుని నేను మాత్రం నీకు ఇవ్వలేను అని నిశ్చయంగా చెప్పేశాడు వశిష్ఠుడు. ఇంకా వశిష్ఠ మహాముని కామధేనుని ఇవ్వడానికి అంగీకరించట్లేదు అని విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చేసింది. గోవుని బలాత్కారంగా లాక్కుని వెళ్ళిపోతున్నాడు. అలా గోవు ఏం చేస్తుంది, దుఃఖపడుతుంది. అలా దుఃఖపడుతున్న గోవునే రాజభటులు ఈడ్చుకుని వెళ్తున్నారనమాట. అప్పుడు గోవు అనుకుంటుంది, వశిష్ఠ మహర్షికి నేనేం అపకారం చేశాను, ఏ దోషము ఎరుగని నన్ను వశిష్ఠ మహర్షి వదిలేయడానికి కారణం ఏంటి అనుకుంటాను. అంటే గోవుకి తెలియదు కదా ఇవన్నీ జరిగింది. సో వశిష్ఠ మహర్షి పంపించేస్తున్నాడు అనుకుంటుంది అనమాట. అని లాక్కుపోతున్న బట్టలందరినీ ఒక్కసారి విదిలించుకొని వశిష్ఠ మహర్షి ఉన్న పాదాల దగ్గరకు వచ్చి నుంచుంది, ఏడుస్తుంది, మొరపెట్టుకుంటుంది. ఇలా చెప్తుంది, ఓ బ్రహ్మర్షి, ఆ రాజభటులు నీకు దూరంగా నన్ను లాక్కొని పోవడానికి కారణం ఏంటి, నువ్వు నన్ను వదిలేసావా అని గోవుకు చెప్తే మాటలు విని ఇంకెంతో బాధతో చెప్తున్నాడు శబళ, నేను నిన్ను వదలడం లేదు, నీవు నాకు ఏ విధమైన అపకారం చేయలేదు, కానీ ఈ రాజు ఉన్నాడే, ఈ రాజు తన బలంతో మదించున్నాడు, నేను ఋషిని, అతడు నిన్ను లాక్కొని పోతుంటే అడ్డుకొనగల బలం నాకు లేదు. అతడు బలశాలే కాదు, క్షత్రియుడు, ఒక దేశానికి పాలకుడు కూడా. అతని వెంట ఒక అక్షౌహిణి సైన్యం ఉంది, అందుకని ఊరుకున్నాను అని చెప్తుంటే ఆ మాటల్లో అర్థాన్ని తెలిసి గోవు చెప్తుంది, బ్రహ్మర్షి, క్షత్రియుని బలం శారీరక బలం, ఆ బలం కాదు. బ్రహ్మజ్ఞానం సంపన్నుడైన బ్రాహ్మణుడు వానికంటే బలం గలవాడు. నీ బలం అప్రమేయం, నిజంగా ఇంత అని ఎవరు కూడా తెలుసుకోవడానికి వీల్లేదు. నీకంటే బలం గలవాడు ఈ లోకల్లో కూడా లేడు. బ్రహ్మబలం గల నీవు నాకు ఆజ్ఞాపించు, నేను వాడి గర్వాన్నంతటా కూడా నాశనం చేస్తాను అంది. నువ్వు ఆజ్ఞాపిస్తే తన గర్వాన్నంతా నేను నాశనం చేస్తాను అని చెప్పింది. ఇలా గోవు పలకంగానే వశిష్ఠుడు, అయితే సరే, శత్రు సైన్యాన్ని ఓడించగల సైన్యాన్ని నువ్వే సృష్టించుకో అన్నాడు. అనగానే వెంటనే కామధేను ఏం చేసింది, శబళ సైన్యాన్ని సృష్టించింది. ఒక్కసారి అరిచింది. ఆ అరుపులోంచి పప్లవులు అనే జాతి వాళ్ళు కొన్ని 100 మంది సృష్టించబడ్డారనమాట. వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుడు చూస్తూ ఉంటేనే అతని సైన్యాన్ని అంతా నాశనం చేశారు. విశ్వామిత్రుడు ఆగ్రహించి గొప్ప గొప్ప అస్త్రాలు ఉన్నాయి కదా ఆయన దగ్గర, అది దాంతో ఈ గోవు సృష్టించిన సైన్యాన్ని అంతా కూడా నాశనం చేశాడు. గోవు ఏం చేస్తుంది, కామధేను మళ్ళా కోపంతో శకులని యవనులని సృష్టించిందంట. వాళ్ళు ఇంకా యుద్ధ విద్యలో ప్రతిభ ఉన్నవాళ్ళు. అలాగే పొడవి కత్తులని పట్టుకుని ఉన్నారంట, వాళ్ళు పచ్చని వస్త్రాలు ధరించి ఉన్నారంట. కానీ వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ. కానీ విశ్వామిత్రుడే ఇంకా కాంబోజులని ఈ పప్లవులను కూడా తన అస్త్రాలతో అంతమొందిస్తున్నాడు. ఇద్దరికి భయంకరమైన యుద్ధం జరుగుతుందన్నమాట. వారందరూ కూడా విశ్వామిత్రుడే వాళ్ళందరికీ యుద్ధం చేసి అలసిపోతుంటే విశ్వామిత్రుడు అస్త్రాలతో మూర్ఛపడి ఉండడం చూసి వశిష్ఠుడు కామదేవునికి మరికొందరిని సృష్టించమని ప్రేరణ ఇచ్చాడనమాట. అప్పుడు దేవుడు ఆ కామధేను ఏం చేసింది, తన పొదుగుల నుండి, తన అరుపుల నుండి, తన యోని ప్రదేశం నుండి, మూత్రస్థానం నుండి, రోమకూపాల నుండి కూడా ఎంతమందిని సృష్టించింది. వాళ్ళందరూ కూడా విశ్వామిత్ర సైన్యంలో ఉన్న ఏనుగులు, గుర్రాలని, రథాలని నాశనం
సైన్యమంతా నాశనం అవ్వడం చూసి విశ్వామిత్రుడు కుమారులు ఉన్నారనమాట. వాళ్ళందరూ ఆగ్రహంతో ఏం చేశారు, వశిష్ఠుడి మీదకి పరిగెత్తారు. వశిష్ఠుడు కోపంతో ఒక్క హుంకారం చేయంగానే వాళ్ళందరూ భస్మం అయిపోయారు. విశ్వామిత్రుడు ఇంకా ఎంత కోపంతో అన్నాడంటే సైన్యం అంతా పోయింది, కుమారులందరూ చనిపోయారు. చాలా సిగ్గుతో కోపంతో లోపల కుమిలిపోతున్నాడు అనమాట. కూరలు తీసిన పాములాగా ఏమీ చేయలేక అలా నిలబడ్డాడు. రెక్కలు విరిగిపోయిన పక్షిలాగా, గ్రహణం పట్టిన సూర్యుడిలాగా పుత్రులు సైన్యం పోయి ఉత్సాహం లేక దీనంగా ఉన్నాడు. మిగిలిన ఒక్కడు కుమారుడు మిగిలాడు, ఒక్కడే మిగిలాడు వాళ్ళ కుమారులు అనమాట. వాళ్ళు తనకి రాజ్యాన్ని ఇచ్చేసి పాలించమని, నువ్వే పరిపాలించుకో అని చెప్పి తను ఏం చేశాడు, పరమశివుని అనుగ్రహంతో అస్త్రాలను సంపాదించాలి అని తపస్సు చేయడానికి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. ఇదంతా ఎవరు కదా, విశ్వామిత్రుడు కదనమాట. విశ్వామిత్రుడు హిమవత్ పర్వత ప్రాంతంలో ఇలా శివుని కోసం చాలా కాలం తపస్సు చేశాడు. కొంతకాలానికి విశ్వామిత్రునికి దర్శనమిచ్చాడు పరమశివుడు అనమాట. ఎందుకు తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలో కోరుకో అంటే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, మహాదేవ, ధనుర్వేదం అంతా నాకు అనుగ్రహించు. దేవతలకి రాక్షసులకి యక్షులకి రాక్షసులకి తెలిసిన అస్త్రాలన్నీ కూడా నాకు అనుగ్రహించు అన్నాడు అనమాట. సరే అలాగే అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఇంకా ఆ గర్వంతో ఎంత పొంగిపోతూ ఆ అస్త్రాలన్నిటినీ తీసుకొని వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుని తపోవనానికి వెళ్ళి అస్త్రాలను ప్రయోగించాడు. ఆ అస్త్రాలతో వల్ల ఆశ్రమం అంతా దహింపబడిందనమాట. ఆ అస్త్రాల యొక్క ఆ యొక్క శక్తికి భయపడి మునులందరూ కూడా, వందల మంది ఉంటారు కదా ఆయన దగ్గర తపస్సు చేసుకునేవాళ్ళు, అన్ని దిక్కులకి పారిపోయారు. వశిష్ఠుడి శిష్యులు, మృగములు, పక్షులు కూడా అన్నీ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయినాయి. వశిష్ఠాశ్రమం అంతా కూడా శూన్యమైపోయింది. ఆశ్రమం అంతా నిశ్శబ్దమైపోయింది అని విశ్వామిత్రుడు ఇప్పుడు తీవ్రంగా విశ్వామిత్రుడితో చెప్తున్నాడు అనమాట వశిష్ఠుడు. చిరకాలం నుంచి పెరిగిన ఈ ఆశ్రమాన్ని అంతా పాడు చేసావు, అసలు చెయ్యరాని పని చేసావు, నువ్వు నశిస్తావు అని క్రోధంతో తన దండాన్ని ఎత్తి పట్టుకున్నాడు వశిష్ఠుడు. దండాన్ని ఎత్తి యమదండంలాగా తన్ని అంతం చేయాలి అని చెప్పి విశ్వామిత్రుడిని ఎత్తి పట్టుకున్నాడు అనమాట. విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఆ బ్రహ్మదండానికి ఎదురుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆగు అని వశిష్ఠుడు కోపంతో మృత్యుదండం వంటి బ్రహ్మదండాన్ని మళ్ళీ ఎత్తిపెట్టి ఇలా చెప్తున్నాడు అని, నీ బలాన్ని చూపించు, నీ క్షత్రియ బలం బ్రహ్మబలం ముందు కొరగాదు, నీచ క్షత్రియుడ దివ్యమైన నా బ్రహ్మబలాన్ని చూడు అని చెప్పి ఆయన ఆగ్నేయాస్త్రాన్ని మళ్ళీ తన ఒక బ్రహ్మదండ మొక్కదాంతోనే ఓడించాడు. చల్లారినట్టు చూశాడనమాట. ఇంకా విశ్వామిత్రుడు అనేక రకాల అస్త్రాలను ఇప్పుడు పొందాడు కదా, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇవన్నీ కూడా ప్రయోగించాడు. అంతేకాదు, ఇదే కాదట, గాంధర్వమని, మానవమని, మోహనమని, ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు వేరే శక్తి గల అస్త్రాలన్నిటినీ ప్రయోగించాడు. ఇంకా ఏంటంటే చలిపిడుగు, వేడిపిడుగు కూడా ఉంటుందట. ఈ రెండు అస్త్రాలని, దండాస్త్రం, పిశాచాస్త్రం, ఇంకా ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఈ అన్ని రెండు శక్తులని, ఈ కంకాళం, కపాలం అనే అస్త్రాలని కూడా ప్రయోగించాడు. వశిష్ఠుడు జపం చేస్తూ కూర్చుండి ఉండి తన ఒక్క బ్రహ్మదండంతోనే వాటినన్నిటిని తన వైపుకు రాకుండా అంతమందిస్తున్నాడు. ఈయన దగ్గర ఉన్నది ఒక బ్రహ్మదండం ఒక్కటే, దాంతోనే ఇవన్నిటితోని తన వైపుకి రాకుండా నిరోధిస్తున్నాడు అనమాట. ఇక అన్ని అస్త్రాలు ఏం పని చేయట్లేదు. ఎన్ని అస్త్రాలు సంపాదించాడు శివుడు వరంతో, కానీ ఏ అస్త్రాలు పని చేయట్లేదనమాట. విశ్వామిత్రుడు కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అంటే అన్ని అస్త్రాలకి గొప్పదన్నమాట. ఇంకా వశిష్ఠుడు బ్రహ్మ విద్యాభ్యాసం చేసిన వాడు అవ్వడం వల్ల బ్రహ్మాస్త్రాన్ని కూడా తనేం చేయలేకపోయిందనమాట.
ఇలా వశిష్ఠుని రూపం ఎలా ఉంది అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని తనలో ఇమిట్ చేసుకున్నాడు కదా, అప్పుడు భయంకరంగా కనిపించిందంట. ఇంకా వశిష్ఠుడికి శరీరంలో ప్రతి రోమల్లో కూడా అగ్నికణాల్లాగా పొగతో కూడిన మంటలాగా తేజస్సు బయటకు వస్తుందంట. ఆ వశిష్ఠుని చేతిలో పట్టుకున్న బ్రహ్మదండం ప్రళయాగ్నిలాగా ప్రకాశిస్తుంది. దానిని చూసి మునులందరూ వశిష్ఠునితో, ఓ బ్రహ్మర్షి, బ్రహ్మ తేజస్సుని నీ తేజస్సులోనే అణుచుకో అని విశ్వామిత్రుడు జయింపబడ్డాడు, ఓడిపోయాడు అని చెప్పారనమాట. విశ్వామిత్రుడు కూడా ఓడిపోయాడు కదా. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకైన బ్రహ్మదండేను సర్వాస్త్రాడి హతానిమి అనుకున్నాడు. అంటే క్షత్రియ బలం చాలా హీనమైంది. బ్రహ్మ విద్య దివ్య తేజస్సు యొక్క బలమే నిజమైన బలం. ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రాలన్నీ కూడా అంతం చేశాడు. ఇంకా నేను ఈ క్షత్రియత్వాన్ని వదిలేసి బ్రహ్మత్వాన్ని పొందాలి అంటే ఈ వశిష్ఠుడిలాగా బ్రహ్మత్వాన్ని పొందడానికి ఇంకా ద్వేషాన్ని వదిలిపెట్టి మనసుతో తపస్సు చేస్తాను, బ్రహ్మత్వాన్ని పొందుతాను అని నిశ్చయించుకున్నాడు. ఇలా తన అస్త్రబలం అంతా వమ్మైపోయింది కదా. విశ్వామిత్రుడి మనసులో బాధపడుతూ ఎలాగైనా వశిష్ఠుడిపై పగ తీర్చుకోవాలి, అదే తన టార్గెట్ అన్నమాట. తను తపస్సు చేయడం కొరకు ఏం చేశాడు, పగ తీర్చుకోవాలని తపస్సు చేయాలని తన పట్టపురాణితో కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. అసలు విశ్వామిత్రుడి పతనానికి హేతు ఏంటి అంటే ఒక మహాత్మునితో విరోధం పెట్టుకున్నాడు కదా. అంటే నీచులతో మైత్రి కంటే కూడా మహాత్ములతో వైరం చాలా ప్రశస్తమైనదంట. ఎందుకంటే మహాత్ములని మేరటికి వారి శక్తులను తాను సంపాదించాలని ప్రయత్నించాడు కదా. తన శక్తులను సంపాదించాలని ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎందుకు అంటే మహాత్ములతో వైరం పెట్టుకున్నాడు కదా, అందుకనే. ఇప్పుడు విశ్వామిత్రుడి లక్ష్యం ఏంటి, వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి అవ్వాలి. ఇది అతని జీవితంలో ఒక మహత్తరమైన లాభం అన్నమాట. అతడు గృహస్థుడిగానే ఉన్నాడు, యజ్ఞాలు కూడా ఆచరించాలి అని చెప్పి తన పట్టపురాణితో దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అతనికి 4 కొడుకులు కూడా పుట్టారనమాట. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. సృష్టికర్త అయిన సర్వలోకాలకు సృష్టికర్త అయిన బ్రహ్మతుడికి దర్శనమిచ్చాడు. నీ తపస్సుకు మెచ్చాను విశ్వామిత్ర, నువ్వు రాజర్షివయ్యావు అన్నాడు. ఋషులందరూ పొందేరు ఆ లోకాలన్నిటినీ నువ్వు వశపరుచుకున్నావు, నీవు తపస్సుతో నువ్వు రాజర్షివి అని గుర్తించాము అని చెప్పాడనమాట. అని చెప్పి మళ్ళీ బ్రహ్మలోకాన్ని వెళ్ళిపోయాడు. దేవతలు కూడా వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. ఇంత కష్టపడి తపస్సు చేస్తే రాజర్షి అయ్యాను కానీ బ్రహ్మర్షి కాలేకపోయాను కదా అని నిశ్చయించుకొని మళ్ళీ అంతకంటే తీవ్రమైన తపస్సు చేయాలి అని చెప్పి అనుకున్నాడనమాట. అంటే ఇంత కష్టపడి చేస్తే ఏమైంది, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒత్తి రాజర్షి అయ్యాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువు అనే రాజు ఉండేవాడనమాట. అతడికి శరీరంతో దేవతలో ఉండే స్వర్గానికి పోవాలని కోరిక అతనికి. దానికోసం యజ్ఞం చేయాలి అనుకున్నాడు. ఇక ఇక్ష్వాకు కులానికి పురోహితుడు ఎవరు, వశిష్ఠుడు కదా. వశిష్ఠుడిని పిలిచి తన మనసులోని కోరిక చెప్పాడు. కానీ వశిష్ఠుడు చెప్పాడు అది అసఖ్యం అని చెప్పాడు, శక్యం కాదు అన్నాడు. వశిష్ఠుడు తన కోరికను కాదని చెప్పడం వల్ల బాధపడి త్రిశంకువు ఏం చేశాడు, దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడ వశిష్ఠుడి పుత్రుల దగ్గరికి వెళ్ళారు, అలాంటి నా యజ్ఞం చేయించమని. కానీ వాళ్ళు 100 గురుపుత్రులు కూడా గురుపుత్రులను చేరి నమస్కరించి, మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను, మీరు శరీరంతో స్వర్గానికి వెళ్ళేటట్లుగా యజ్ఞం చేయించాలి అని వశిష్ఠుల వారిని ప్రార్థించాను. కానీ వాళ్ళు అలా జరగలేదు అని చెప్పారు. అందుకని మీ వద్దకు వచ్చాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను. నాకు స్వర్గాన్ని సిద్ధింపచేయండి, యజ్ఞాన్ని చేయించండి నా చేత అని చెప్పాడు.
గురువు కాదన్నప్పుడు గురుపుత్రులే శరణమని భావించి మీ విద్యకు వచ్చాను అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో పురోహితుడే పరమగతి అని చెప్పి అందరూ నమ్ముతారు. పురోహితులేమో తమ శిష్యులకు రాజులని అట్లాగే తరింపజేస్తూ ఉంటారనమాట. రాజులను కూడా పురోహితులు ఏమంటారు, ఈయన తర్వాత అందరూ నమ్మి ఉంటారు. పురోహితుడు చెప్పిన మాటే ఫైనల్ అనమాట. అలాగే పురోహితులు తమ రాజులను కూడా అట్లాగే తరింపజేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ వశిష్ఠుడు అంగీకరించలేదు. వాళ్ళ పుత్రులైన మీరైనా నన్ను రక్షించి స్వర్గంతో శరీరంతో స్వర్గానికి వెళ్ళేటట్లు యజ్ఞం చేయించండి అని చెప్పి కోరుతున్నాడు అనమాట త్రిశంకువు. ఎవరైనా వింటున్నారు అందరూ? త్రిశంకువు ఎవరు? ఇక్ష్వాకు వంశంలో రాజు. ఇతను కూడా ఒక రాజు. కానీ ఏంటి, శరీరంతో దేవతలు ఉండే స్వర్గానికి వెళ్ళాలి అని కోరిక. ఆ కోరికతోనే యజ్ఞం చేయించమని వశిష్ఠుని అడిగాడు. కాదంటే ఆయన పుత్రుల దగ్గరికి వచ్చాడనమాట. త్రిశంకు చెప్పింది వినంగానే వశిష్ఠ మహర్షి కుమారులందరూ 100 కుమారులు వశిష్ఠుడికి. చాలా కోపంతో, ఓ దుర్బుద్ధి, సత్యవాది గురువు కాదన్నాడు, దానిని అతిక్రమించి వేరొకరిని చేరడానికి నువ్వు ఎందుకు అంత సాహసిస్తున్నావు? ఇక్ష్వాకు వంశపు రాజులందరికీ పురోహితుడే పరమగురువు కదా. వశిష్ఠుడి మాటను ఎవరు కూడా దాటరు. భగవంతుడు వశిష్ఠ మహర్షిని కాదన్న తర్వాత మేమెట్లా చేయిస్తాం? ఆయనే కాదన్న తర్వాత మేమెట్లా చేస్తాం? నీవు మూర్ఖుడివి, తిరిగి అయోధ్యకి వెళ్ళు. వశిష్ఠ భగవానుడే యజ్ఞం చేయాలనుకుంటే చేయించగల సమర్థుడు. అతడు కాదన్న దానిని మేము కూడా చేయించలేము అని చెప్పాడు. వాళ్ళకి అప్పుడు త్రిశంకు వాళ్ళతో అంటున్నాడు, గురువు వశిష్ఠుడు కాదన్నాడు కదా, గురుపుత్రులు కాదన్నారు, కాబట్టి ఇంకా వేరొకళ్ళని యజ్ఞం చేయించమని అర్థిస్తాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అనమాట. అదే వేరొకరిని ఆశ్రయించడానికి వెళ్తున్నాడు. సత్యవేణి మ్యూట్ చేసుకో. ఇంకెవరన్నా మ్యూట్? ఓకే. ఇక వీళ్ళిద్దరూ కాదనేసరికి వశిష్ఠుడి వాడు కుమారులు ఇద్దరు కాదనేసరికి ఏం చేస్తున్నాడు, ఇంకొకళ్ళని ఆశ్రయిస్తాను అని వేరే చోటకి వెళ్తాను అని చెప్పగానే ఈ ఋషిపుత్రులకు చాలా కోపం వచ్చిందనమాట. నీకు క్షత్రియులలో పుట్టావు, కులగురువుని వదిలిపెట్టేసి మరొకరిని ఆశ్రయిస్తున్నావు కనుక ఇలాంటి చెడు సంకల్పాలు, చెడు కార్యాలు చేసే మనస్థితి ఒక్క చండాలుడికే ఉంటుంది. అలాంటి స్వభావాన్ని పొందుతావు. ఆ మహాత్ములు అలా పలికి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇంకా ఒక రాత్రి అవ్వగానే రాజుకి చండాల స్వభావం వచ్చేసింది. నల్లని వస్త్రాలు దాల్చి ఆ తేజస్సు, రాజుకు ఉండాల్సిన తేజస్సు అంతా పోయింది. నల్లని రూపం వచ్చింది. శరీరం మొరటగా తయారైపోయింది, పొట్టిదిగా అయిపోయింది. శ్మశాన్ మందలి భస్మాన్ని శరీరానికి రాసుకున్నాడంట, ఇనప ఆభరణాలు వేసుకున్నాడు. ఇలాంటి ఆకారంలో ఉన్న రాజును వదిలి అతని మంత్రులందరూ కూడా పారిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. అతన్ని వెంట వస్తున్న ఈ ప్రజలు ఉంటారు కదా, పొరిజనులు, వాళ్ళందరూ కూడా వదిలి వెళ్ళిపోయారు. ఇక త్రిశంకు ఒక్కడే ఉన్నాడు. అయినా సరే తన కోరిక మాత్రం తీర్చుకోవాలి. రాత్రింబవళ్ళు తన కోరికని ఎలా తీర్చుకోవాలా అని తప్పిస్తున్నాడు అనమాట. చివరికి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. త్రిశంకు విశ్వామిత్రుడికి తన కోరికను చెప్పాడనమాట. చెప్పి వ్యర్థమే, నా కోరికతో రూపం మారిపోయింది, స్వర్గాన్ని పొందలేకపోయాను, క్షత్రియత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా, క్షత్రియత్వం పోయింది, రూపం పోయింది, అందరూ పారిపోయారు, వెనకొచ్చే వాళ్ళందరూ అని చూడంగానే త్రిశంకు చూస్తే విశ్వామిత్రుడికి జాలేసిందనమాట. విశ్వామిత్రుడు, రాజా నువ్వు భయంకరమైన రూపాన్ని పొందిన్నావు, నువ్వు అయోధ్యాపతివి కదా,
నీవు శాపం వలన చండాలత్వాన్ని పొందున్నావు. నువ్వు ఒక రాజపుత్రుడు, కానీ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు అన్నాడు. అప్పుడు త్రిశంకు చెప్తున్నాడు అనమాట, గురువులు వశిష్ఠుడు గురుపుత్రులు కూడా శరీరంతో స్వర్గానికి పోయేటట్లు యజ్ఞాన్ని చేయించండి అని ప్రార్థిస్తే తిరస్కరించారు. నా కోరిక నెరవేరలేదు సరికదా ఈ విపరీతమైన రూపం నాకు ప్రాప్తించింది. నేను ఇంతకుముందు 100 క్రతువులు చేశాను, కానీ ఎప్పుడు కూడా నేను అసత్యం ఆడలేదు, ఇంకా ఆడను కూడా. ఎంత కష్టాల్లో ఉన్న సత్యాన్ని కూడా వదలను. అనేక రకాల యజ్ఞాలు చేశాను, సంతోషపెట్టాను అందరినీ. కానీ దైవం అనుకూలంగా లేకపోవడం వల్ల నాకు ఈరోజు ఇంత అవస్థ కలిగింది. దైవమే అన్నిటికన్నా గొప్పది కదా. పురుష ప్రయత్నం అనేది దాని ముందు వ్యర్థం కదా. దైవం దేనినైనా తోసిపుచ్చేస్తుంది. దైవమే సుఖదుఖాలకి సాధకమైంది. అంటే దైవం అనుగ్రహం లేదు ఇప్పుడు, అందుకనే ఇలాంటి స్థితిలో దీనంగా ఉన్నాను, నన్ను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇంకా నాకు వేరే ఎవరు కూడా చేయించేవాళ్ళు లేరు, రక్షకులు లేరు. పురుష ప్రయత్నంతో దైవాన్ని మరలించడానికి, దైవశక్తిని కూడా అధిగమించడానికి మీరే సమర్థులు. మీరు నా దైవాన్ని, అదే ఈ దైవ ఆజ్ఞను కూడా సరిచేసి నన్ను రక్షించండి అని చెప్పి కోరుకున్నాడనమాట. ఇంకా ఇప్పటి వరకు ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం 3 సెకండ్స్ వరకు. ఓకే, ఎందుకంటే 46 మినిట్స్ అయిపోయింది. జై శ్రీమన్నారాయణ. తర్వాత కథని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.